నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు ఆస్తమాకి నిలబడే ఆసనాలు చేద్దాం. ఈ ఆసనాలు చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ చెస్ట్కి అంతా ఇంప్రూవ్ అయ్యి లంగ్స్ రీజ్యూనేట్ అవ్వడానికి తోడ్పడతాయి. ఇప్పుడు ఆసనాల్లోకి వెళ్దాం. మొదట అర్ధచక్రాసనం. రెండు చేతులు నడుముల మీద ఇలా పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి వంకాలి. చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. మోచేతుల్ని బాగా ఒకదానికి ఒకటి క్లోజ్ చేసుకొని చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. నార్మల్ బ్రీత్ తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ ఆసనాన్ని ఎవరైనా చేయొచ్చు. ఒక 5 శ్వాసలు, మినిమం 5 నుంచి 10 శ్వాసల వరకు ఉండొచ్చు ఆసన స్థితిలో. ఇలా పెట్టుకోలేని వాళ్ళు ఇలా కూడా పెట్టుకొని చేయొచ్చు. మినిమం ఒక 5 శ్వాసలు, మ్యాక్సిమం ఒక 10 శ్వాసలు ఉండాలి ఆసన స్థితిలో. పైకి వచ్చేసి రిలీజ్ చేసి రిలాక్స్. పాదహస్తాసనం. శ్వాస తీసుకున్నట్టు 2 చేతుల్ని పైకెత్తి శ్వాస వదులుతూ మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. చేతుల్ని బలవంతంగా ముందుకు తీసుకురాకూడదు. ఎవరైనా చేయొచ్చు ఈ ఆసనాన్ని. ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత తలని ముందుకు వెనక్కి తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ తలపైకి, శ్వాస వదులుతూ తల లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు ఆసన స్థితిలో ఉండాలి. ఒకవేళ వదలాలనుకున్న వాళ్ళు చేతులు వదిలేయచ్చు, కింద కూడా తాకియచ్చు. అవసరం లేదు, ఇంతవరకు పెట్టుకున్నా కూడా మీకు ఫలితం అనేది వస్తుంది. దెన్ స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్, రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు కటి వక్రాసనం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు ముందుకు తీసుకోవాలి. శ్వాస వదులుతూ భుజాలపైన ఎడమ చేయి పెట్టుకోవాలి, కుడి భుజం పైన. శ్వాస తీసుకుంటూ వెనక్కి తిరగాలి. ఒక 5 శ్వాసలు ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. జస్ట్ డీపర్ దాన్ ద నార్మల్ బ్రీత్ వచ్చేసి సాధారణ శ్వాస కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అంటే స్లోగా ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకోవాలి, మెల్లగా వదులుతూ ఉండాలి. దెన్ శ్వాస వదులుతూ ముందుకు తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఆపోజిట్ సైడ్. ఒక 5 శ్వాసలు ఇక్కడ సాధారణ శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉండాలి. దెన్ స్లోలీ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు వేరియేషన్ కటి వక్రాసనంలోనే ఈ చేతిని ఎలా పెట్టుకోవడం. దీనివల్ల కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. లంగ్స్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. దెన్ స్లోలీ రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు అర్ధకటి చక్రాసనం. శ్వాస తీసుకుంటూ ఒక చేతిని భుజంకి సమానంగా తీసుకురావాలి. శ్వాస వదులుతూ పైకి తిప్పాలి. శ్వాస తీసుకుంటూ పైకి రావాలి చేయిని. ఇక్కడ శ్వాస వదిలేసి శ్వాస తీసుకుంటూ పుల్ చేయాలి చేతిని. శ్వాస వదులుతూ సైడ్కి వంగాలి. ఇక్కడ నార్మల్ బ్రీత్ చేస్తూ ఉండాలి. ఇది కూడా లంగ్స్ పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు ఆసన స్థితిలో ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి అక్కడ శ్వాస వదిలేయాలి. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ చెయ్యిని బాగా పుల్ చేయాలి. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ టర్న్ ద పామ్. దెన్ శ్వాస వదులుతూ కిందికి రావాలి. ఆపోజిట్ సైడ్. అక్కడ నార్మల్ బ్రీత్ చేస్తూ ఉండాలి. జస్ట్ డీపర్ దాన్ ద నార్మల్ బ్రీత్. అండ్ ఇన్హేల్,
రిలీజ్ అండ్ రిలాక్స్. ఇది నేను ఒకసారే చేశాను, మీరు 2 సార్లు 3 సార్లు కూడా రిపిటేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఊర్ధ్వహస్తాసనం. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతులను పైకి చూపించాలి. శ్వాస తీసుకుంటూ నమస్కార ముద్రలోకి రావాలి. తల వెనక్కి వాల్చి కొద్దిసేపు ఆసన స్థితిలో ఉండాలి. తర్వాత ఇంటర్లాక్ చేసుకొని శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ టర్న్ ద పామ్స్ అప్వర్డ్స్. శ్వాస తీసుకుంటూ యాంకిల్స్ని, చేతిని పైకి తీసి ఉంచుతాం. ఒకవేళ యాంకిల్స్ లేపితే బ్యాలెన్స్ ఉండదు అనేవాళ్ళు యాంకిల్స్ లేపని అవసరం లేదు, జస్ట్ బాడీని బాగా స్ట్రెచ్ చేయండి, అది ఇంపార్టెంట్. యాంకిల్స్ లేపడం అంత ఇంపార్టెంట్ కాదు. ఆస్తమా పేషెంట్లకి ముఖ్యంగా యాంకిల్స్ లేపని అవసరం లేదు. యాంకిల్స్ లేపితే మంచిదే, వీలు పడినప్పుడు బ్యాలెన్స్ తప్పేటప్పుడు చేతిని మాత్రం బాగా సాగదీయాలి. లంగ్స్ బాగా, దీనివలన మంచి ప్రభావాన్ని లంగ్స్ పైన చూపిస్తుంది ఈ ఆసనం. దెన్ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ రిలీజ్ అండ్ రిలాక్స్. ఇది 2 సార్లు వరకు చేయొచ్చు, 3 సార్లు కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆసనం పార్శ్వోర్ధ్వహస్తాసనం. సమస్థితి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఇప్పుడు ఎక్సేల్. ఒక సైడ్కి ఎంత వీలైతే అంతే వంగాలి, బలవంతంగా వంగకూడదు. చేతులు మాత్రం స్ట్రైట్గా ఉండాలి, అది ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ డీపర్ దాన్ ద నార్మల్ బ్రీత్. ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు అక్కడ ఉండాలి. తర్వాత ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ ఎక్సేల్, ఇప్పుడు ఆపోజిట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అక్కడ నార్మల్ బ్రీత్ చేస్తూ ఉండాలా. ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు ఆసన స్థితిలో ఉండొచ్చు. నేను ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, రిలీజ్ అండ్ రిలాక్స్. బలవంతంగా చేయొద్దు, నడుములు పట్టేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత వీలైతే అంత చాలా స్లోగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు పార్శ్వోత్తానాసనంలో వేరియేషన్. 2 చేతులు వెనక ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇలా ఇంటర్లాక్ చేసుకోవాలి. 2 కాళ్ళ మధ్య ఒక 1 ఫీట్ గ్యాప్ తీసుకోవాలి. చేతుల్ని బాగా కిందికి స్ట్రెచ్ చేస్తూ లాగుతూ గుంజినట్టు తలని బాగా వెనక్కి వాళ్ళు చేయాలి. చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. ఎంత వీలైతే అంత వెనక్కి వంగుతూ చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. దీనివలన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. మెల్లగా అదేవిధంగా ముందుకు వచ్చి చేతుల్ని వీలైనంత పైకి తీసుకోవాలి. ఎంత వీలైతే అంతే, బలవంతంగా అవసరం లేదు. ఇక్కడ ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు ఉండాలి. 2 ఆసనాలలో కూడా 5 నుంచి 10 శ్వాసల వరకు ఉండాలి. తలను కిందికి దించని అవసరం లేదు, తలను పైకి ఎత్తి పెట్టుకోవాలి. 5 నుంచి 10 శ్వాసల వరకు ఉన్న తర్వాత స్లోగా మెల్లగా పైకి రావాలి. ఇది ఒక 2 నుంచి 3, 4, 5 వరకు కూడా 5 రిపిటేషన్ల వరకు కూడా చేయొచ్చు. ఛానల్లో ఆస్తమాకు సంబంధించిన దాదాపు 4-5 వీడియోలు ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూసి సాధన చేయండి. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. సర్వేజన సుఖినో.
పర్సనల్ యోగా థెరపీ క్లాసులు ఆన్లైన్లో తీసుకుంటున్నాను. అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.